హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శివుని యొక్క 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోబోతున్నాం. సంస్కృతంలో జ్యోతి అనే పదానికి కాంతి లేదా ప్రకాశం అనే అర్థం వస్తుంది. అలాగే లింగం అంటే సంకేతం లేదా చిత్రం అనే అర్థం. మొత్తానికి జ్యోతిర్లింగం అంటే శివుని యొక్క ప్రకాశవంతమైన ప్రతిరూపం అని అర్థం. జ్యోతిర్లింగాలు ఎక్కడ దర్శనమిచ్చాయో అక్కడ శివుడు స్వయంగా భూమిపై దర్శనమిస్తాడని చెబుతారు. అందువల్ల ప్రతి జ్యోతిర్లింగం శివుని యొక్క ఒక్కో రూపంగా పరిగణించబడుతుంది. నేటి వీడియోలో భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుందాం. వాటి మూలానికి సంబంధించిన అనేక చారిత్రక మరియు పౌరాణిక కథలను తెలుసుకుందాం. అయితే ఇది నిజమా లేక దీని వెనుక ఇంకేమైనా రహస్యాలు ఉన్నాయా? జ్యోతిర్లింగాల వెనుక దాగి ఉన్న కనపడని సత్యాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. సోమనాథ్ జ్యోతిర్లింగం భారతదేశంలోని గుజరాత్లో ఉంది. ఈ జ్యోతిర్లింగం భూమిపై మొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది. ఈ లింగాన్ని చంద్రదేవుడు స్థాపించాడు. శివపురాణం ప్రకారం మహర్షి అత్రి మరియు మాత అనసూయ కుమారుడైన చంద్ర దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను వివాహం చేసుకున్నారు. తన 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తున్నప్పుడు దక్షుడు చంద్రుని నుంచి వాగ్దానం కోరాడు. తన 27 మంది కుమార్తెలందరినీ సమానంగా ప్రేమించాలని, సమానంగా చూడాలని చంద్రుని కోరాడు. కానీ చంద్రుడు అలా చేయలేదు. పెళ్లైన కొంతకాలానికి చంద్ర తన భార్యలలో ఒకరైన రోహిణితో ప్రేమలో పడ్డాడు. అతను ఎక్కువ సమయం ఆమెతోనే గడిపేవాడు. అతని ఇతర భార్యలను పట్టించుకోలేదు. అతను రోహిణికి ప్రాధాన్యత ఇవ్వడం చూసి దక్షిణ 26 మంది కుమార్తెలు అసంతృప్తి చెందారు. అందరూ తమ తండ్రి దక్షిణ దగ్గరకు వెళ్లి అంతా చెప్పారు. తన మిగతా 26 మంది కుమార్తెలకు జరిగిన వివక్ష, అన్యాయం చూసి దక్షుకు కోపం వచ్చింది. ఆ కోపంతో చంద్రుడికి ప్రకాశం పోతుందని శపించాడు. ఆ శాపం ప్రకారం చంద్రుని యొక్క ప్రకాశం పోతుంది. చంద్రుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. తన శాపాన్ని వెనక్కి తీసుకోమని దక్షుణ్ణి అభ్యర్థించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. శాప విముక్తి కోసం చంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఈ శాపం నుంచి విముక్తి పొందొచ్చని బ్రహ్మ చంద్రుడికి సలహా ఇచ్చాడు. ఈ చిన్న ఆశాకిరణాన్ని పట్టుకుని చంద్రుడు ప్రసిద్ధ పుణ్యభూమి ప్రభాస్పాటాన్కు వెళ్ళాడు. అక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించాడు. చంద్రుని భక్తికి సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై దక్షుణ్ణి శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను, కానీ కొంతవరకు తగ్గించగలను చెప్పాడు. ఆ రోజు నుంచి శుక్లపక్షంలో 15 రోజులు మీ తేజస్సు పెరుగుతుంది. కృష్ణపక్షంలో 15 రోజులు మీ ప్రకాశం తగ్గుతుంది. పౌర్ణమి రోజున మీరు మీ ప్రకాశంతో ప్రపంచాన్ని నింపుతారు. అమావాస్య రోజున మీరు అదృశ్యమవుతారు. ఈ హెచ్చుతగ్గుల రూపంలో చంద్రుడు నిరాశ చెందాడు. అతని అర్ధచంద్రుని ఆకారం శాపంలా అనిపించింది. ఇది అతని తగ్గిన బలాన్ని అతనికి నిరంతరం గుర్తు చేస్తూనే ఉంది. అలా శివుడు అర్ధచంద్రుడిని జుట్టులో వేసుకుని తన్ను ఓదార్చాడు. ఆ విధంగా శివుడు చంద్రశేఖరుడిగా, అలాగే చంద్రుడిని తలపై ధరించినవాడు అని కూడా పిలువబడ్డాడు. అప్పట్నుంచి శివుడు నిత్యం అక్కడే ఉంటాడు. కాబట్టి ఈ ఆలయానికి సోమనాథ్ అంటే చంద్రుని దేవుడు అని పేరొచ్చింది. రెండవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం స్వయం ప్రతిరూపంగా పరిగణించబడుతుంది. అంటే ఇది స్వయంగా ఉద్భవించింది. ఈ జ్యోతిర్లింగం భారతదేశానికి చెందిన మధ్యప్రదేశ్లోని పురాతన ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ ఆలయం యొక్క పవిత్రత నది ఒడ్డున ఉంది. అన్ని పాత నిర్మాణాలు మరియు వాటికి సంబంధించిన కథల వలె మహాకాళేశ్వర జ్యోతిర్లింగం వెనుక కూడా అనేక ఇతిహాసాలున్నాయి. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరాన్ని అంటికి అని పిలుస్తారు. పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయడానికి విద్యార్థులు వెళ్లే ప్రాథమిక నగరాల్లో ఇది కూడా ఒకటి. ఉజ్జయిని రాజు చంద్రసేన్ గొప్ప శివభక్తుడని చెబుతారు. అతడు శివుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లాడిలా ప్రార్థించాలనుకున్నాడు. అయితే అందుకు వీలు లేకుండా నగర శివార్లకు పంపించాడు. దాదాపు అదే సమయంలో ఉజ్జయిని ప్రత్యర్థి రాజులు, ప్రధానంగా రాజు రిపుడామన్ మరియు రాజు ఆదిత్య రాజ్యంపై దాడి చేసి దాని ఖజానాను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది విన్న చిన్నపిల్లవాడు శేఖర్ నగరాన్ని రక్షించమని భగవంతుని ప్రార్థించాడు. ఈ వార్త వృద్ధి అనే పూజారికి వద్దకు కూడా వ్యాపించింది. ఇది విని అతను కూడా తన కుమారులతో కలిసి శివుణ్ణి పూజించడానికి ఆ నదీ తీరానికి వెళ్ళాడు. ఇంతలో ప్రత్యర్థి రాజులు ఉజ్జయినిపై దాడి చేశారు. అదృశ్యంగా ఉండమని బ్రహ్మ అనుగ్రహించిన శక్తివంతమైన రాక్షసుడు దూషణ సహాయంతో వాళ్ళు నగరాన్ని దోచుకున్నారు. శివభక్తులందరిపై దాడి చేశారు. తన నిస్సహాయ భక్తుల ప్రార్థనలను విన్న శివుడు తన మహాకాళ రూపంలో ప్రత్యక్షమై రాజు చంద్రసేన్ యొక్క శత్రువులను క్షణంలో నాశనం చేశాడు. తన భక్తులైన శేఖర్ మరియు వృద్ధి యొక్క అభ్యర్థన మేరకు
మహాకాల్ ఆ రోజు నుంచి ప్రసిద్ధ ఉజ్జయిని ఆలయంలో ఉన్నాడు. దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం ఇది. కాబట్టి దీన్ని దక్షిణముఖి అని కూడా అంటారు. ఇక మూడవది మల్లికార్జున జ్యోతిర్లింగం. మల్లికార్జున జ్యోతిర్లింగం భారతదేశంలోని గొప్ప శివాలయాల్లో ఒకటి. దీన్ని దక్షిణ కైలాష్ అని కూడా అంటారు. ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది ఒడ్డున శ్రీశైల పర్వతం మీద ఉంది. అన్ని జ్యోతిర్లింగాల్లో ఇది ప్రత్యేక జ్యోతిర్లింగం. ఇక్కడ శివునితో పాటు పార్వతీదేవి కూడా నెలవై ఉన్నారు. 5 శక్తిపీఠాల్లో మల్లికార్జున జ్యోతిర్లింగం కూడా ఒకటి. సతీదేవి శరీరంలో నుంచి తెగిపడిన భాగాలు భూమిపై పడిన ప్రదేశమే శక్తిపీఠం అని నమ్ముతారు. మల్లికార్జున జ్యోతిర్లింగానికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. అయితే శివపురాణంలోని కోటి రుద్ర సంహిత ప్రకారం ఒకసారి శివుడు మరియు పార్వతీదేవి తమ కుమారులైన గణేశుడు మరియు కార్తికేయులకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ముందుగా ఎవరికి వివాహం చేయాలి అన్న దానిపై చర్చ జరిగింది. ఈ లోకాన్ని ప్రదక్షిణ చేసి ఎవరైతే ముందు తిరిగొస్తారో వారికి ముందుగా వివాహం జరుగుతుందని శివుడు సూచించాడు. ఇది విన్న కార్తికేయుడు తన నెమలిపై ఎక్కి భూమికి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరాడు. గణేశుడు తన తల్లిదండ్రులకు 7 సార్లు ప్రదక్షిణలు చేసి పోటీలో గెలిచిన తరువాత గణేశుడు రిద్ధి మరియు సిద్ధిదేవిని వివాహం చేసుకున్నాడు. కార్తికేయ దేవుడు తిరిగొచ్చినప్పుడు తనకు జరిగిన అన్యాయంపై కోపంతో ఉన్నాడు. అతను కైలాసాన్ని విడిచిపెట్టి క్రోంచ్ పర్వతంపై నివసించడం మొదలుపెట్టాడు. క్రోంచ్ పర్వతంపై అతను కుమార్ బ్రహ్మచారి అనే పేరును తీసుకున్నాడు. ఈ సంఘటనతో శివుడు పార్వతీదేవి దుఃఖించారు. వాళ్లు క్రోంచ్ పర్వతంపై కార్తికేయుణ్ణి కలవాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు వస్తున్నారని తెలుసుకున్న కార్తికేయ వేరే ప్రాంతానికి వెళ్ళాడు. పరమశివుడు మరియు పార్వతీదేవి తమ కుమారుని కోసం వేచి ఉన్న ప్రదేశాన్ని శ్రీశైలం అంటారు. తమ కుమారుని కోపంతో కలత చెంది వాళ్ళు జ్యోతిర్లింగ రూపాన్ని ధరించి అక్కడ నివసించడం ప్రారంభించారు. అందుకే వాళ్ళని అప్పట్లో మల్లికార్జున అని పిలిచేవారు. మల్లిక అంటే పార్వతి, అర్జున్ అంటే శివుడు. అమావాస్య రోజున పరమశివుడు కార్తికేయుణ్ణి కలవడానికి వస్తాడని, పూర్ణిమ రోజున పార్వతీదేవి దర్శనానికి వస్తుందని చెబుతారు. 4వది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని కాండ్వా జిల్లాలో నర్మదా నదిపై శివపురి అనే ఓం ఆకారంలో ఉన్న ద్వీపంలో ఉంది. ఓంకారేశ్వరుడు అనే పేరు ఓం శబ్దానికి అధిపతి అని సూచిస్తుంది. పురాణాల ప్రకారం నారద ప్రభావం కారణంగా వింధ్యాచల్ పర్వతాన్ని నియంత్రించే వింధ్య దేవత మేరు పర్వతాలను అసూయ చెందారని చెబుతారు. వింధ్య పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి కఠోర తపస్సు చేసి వరంలా మరింత పెద్దది కావాలని కోరుకుంది. శివుడు ఆమె తపస్సుకు సంతోషించి తన కోరికను తీర్చాడు. కానీ తన పరిమాణం కారణంగా యాత్రికులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని షరతు విధించాడు. శివుడు కూడా అక్కడ జ్యోతిర్లింగాన్ని స్థాపించాడు. దేవతలు అలాగే ఇతరుల అభ్యర్థన మేరకు శివుడు లింగాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఒకటి ఓంకారేశ్వర్ మరియు మరొకటి అమరేశ్వర్ లేదా మమ్లేశ్వర్లో ఉంది. అందుకే భక్తులు మన్ ధాతకు వెళ్ళినప్పుడల్లా ఈ 2 ఆలయాలను సందర్శిస్తారు. 5వది భీమాశంకర్ జ్యోతిర్లింగం. భీమాశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల కొండలపై పూణే నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణానదికి అతిపెద్ద ఉపనది అయిన భీమానది పుట్టే ప్రదేశం కూడా అదే. ఈ మరాఠా శైలి దేవాలయం నల్లరాళ్లతో నిర్మించబడింది. ప్రతి ఒక్కరిని గర్భగుడిలోకి ప్రవేశించి జ్యోతిర్లింగాన్ని తాకేందుకు అనుమతిస్తారు. సహ్యాద్రి పర్వత శ్రేణులోని దక్షిణ అరణ్యంలో భీముడు అనే అసురుడు తన తల్లి కరకతితో నివసించేవాడని చెబుతారు. అతను నిజానికి రావణుడి తమ్ముడు కుంభకర్ణుడి కొడుకు. విష్ణువు తన తండ్రిని రాముడి అవతారమెత్తి చంపాడని తెలియగానే ఆగ్రహానికి లోనయ్యాడు. ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కఠోర తపస్సు చేశాడు. ప్రతిగా బ్రహ్మ అతనికి అపారమైన శక్తిని అనుగ్రహించాడు. దాన్ని ఉపయోగించి అతను ప్రపంచాన్ని భయపెట్టాడు. పరమశివభక్తుడైన కామరూపేశ్వరానందను బంధించి నాశనం చేయడానికి అతను తన కత్తిని తీసుకున్నాడు. ఈలోపు శివుడు తన భక్తుడి జోలికి వచ్చినందుకు కోపంతో అతన్ని భస్మం చేశాడు. ఇది శివుడు స్వయంగా దర్శనమిచ్చిన ప్రదేశమని అందరూ నమ్ముతారు. ఇక 6వది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఈ ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మందాకిని నదికి సమీపంలో గడ్భల్ హిమాలయ శ్రేణిలో ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి దాదాపుగా 12,000 అడుగుల ఎత్తులో ఉంది. శీతాకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలయం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. పవిత్ర కేదార్నాథ్ ఆలయాన్ని 8వ శతాబ్దంలో హిందూ గురువైన ఆదిశంకరుడు నిర్మించారని చెబుతారు. మహాభారతంలోని పాండవులు అక్కడ శివాలయాన్ని నిర్మించారని
దాన్ని శంకరాచార్య పునర్నిర్మించారని అంటారు. పురాణాల ప్రకారం కౌరవ సోదరులను చంపిన తర్వాత పాండవులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుడి నుంచి క్షమాపణ కోరాలని నిర్ణయించుకుంటారు. కానీ శివుడు వారిని కలవడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఈరోజు కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉన్న గుప్తేశ్వర్లో శివుడు దాక్కున్నాడు. పాండవులు మరియు ద్రౌపది గుప్తకాశీలో ఒక ఎద్దును చూశారు. ఇది ఇతర ఎద్దుల కంటే చాలా ప్రత్యేకమైంది. పాండవులలో ఒకరు ఆ ఎద్దు మరెవరో కాదని, తమ నుంచి దాక్కున్న శివుడేనని భీముడు గుర్తించాడు. అతను నంది రూపంలో ఉన్నాడు. భీముడు ఎద్దును పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. భీముడు ఎద్దును దాని తోక మరియు వెనుక కాలు లాగి భూమి నుంచి బయటకు తీయడానికి ప్రయత్నించాడు. అయితే శివుడు తనను తాను లోతుగా నెట్టుకున్నాడు. కేదార్నాథ్లోని అతని వెనుక భాగం, తుంగనాథ్లో చేతులు, మధ్యమహేశ్వర్లో నాభి మరియు కడుపు, రుద్రనాథ్లో ముఖం మరియు జుట్టు, అలాగే తల కాళేశ్వరంలో కనిపించడం ప్రారంభించాయి. పాండవులు ఈ 5 ప్రదేశాల్లో పంచకేదార్లలో దేవాలయాలను నిర్మించి శివుణ్ణి పూజించేవాళ్లు. అది వారి పాపాల నుంచి విముక్తి పొందడానికి సహాయపడింది. శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఈ పవిత్ర స్థలంలో ఉంటాడని వాగ్దానం చేశాడు. కేదార్నాథ్కు ఇంతటి ప్రసిద్ధి మరియు భక్తులచే గౌరవం రావడానికి ఇదే కారణం. కేదార్నాథ్లో వచ్చిన భయంకరమైన ప్రళయం కూడా కదల్చలేనంత అద్భుతం ఈ శివుని జ్యోతిర్లింగం. 2013లో కొండపై నుంచి వరద నీరు కిందకు పడుతుండగా ఆ నీటితో ఒక భారీ రాయి కూడా కిందకు దొర్లుకుంటూ వచ్చింది. కానీ అది గుడి దగ్గర మాత్రమే ఆగిపోయి ప్రవాహం 2 భాగాలుగా విడిపోయేలా చేసింది. దీంతో ఆలయానికి ఏమీ కాలేదు. ఈ అద్భుత రాయిని భీమ్శిల అని పిలుస్తారు. 7వది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. భారతదేశానికి చెందిన ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో పవిత్ర గంగానది ఒడ్డున కాశీ విశ్వనాథ ఆలయం ఉంది. వారణాసి భారతదేశంలోని పొడవైన నగరాల్లో ఒకటి. దీన్ని బనారస్ లేదా కాశీ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని 7 పవిత్ర నగరాల్లో ఒకటి. ఆయుర్వేదం మరియు యోగా సాంప్రదాయాల సృష్టికర్త అయిన పతంజలి నివసించిన, అలాగే బోధించిన ప్రదేశం బనారస్. బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇక్కడ ఇచ్చాడని చెబుతూ ఉంటారు. ఇది ఒక ముఖ్యమైన బౌద్ధ నగరం కూడా. ఈ పవిత్ర నగరం గంగానది ఒడ్డున అనేక ఘాట్లను కలిగి ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇది శివుని నగరం. శివుడు కోరితేనే ఇక్కడికి వస్తారని చెబుతారు. మోక్షాన్ని పొందడానికి మరియు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడానికి ఇది చాలా ముఖ్యమైన తీర్థయాత్రల్లో ఒకటి. భూమిని చీల్చి ఆకాశం వరకు ప్రకాశించిన మొదటి జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ్ అని నమ్ముతారు. అలా చేయడం ద్వారా అది ఇతర దేవాలయాలపై తన ఆధిపత్యాన్ని స్థాపిస్తుంది. ఈ ఆలయంలో జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కూడా ఉంది. ఈ ఆలయంలో శివుడిని విశ్వేశ్వరుడు అని కూడా నమ్ముతారు, అంటే విశ్వానికి అధిపతి. ఈ జ్యోతిర్లింగం యొక్క మూలం గురించి శివపురాణంలో ఒక పురాణం ప్రస్తావించబడింది. ఒకప్పుడు విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ, విశ్వాన్ని సంరక్షించే మహావిష్ణువు మధ్య వారి ఆధిపత్యంపై వాగ్వాదం జరిగింది. వారిని పరీక్షించడానికి శివుడు జ్యోతిర్లింగం అని పిలువబడే భారీ అంతులేని కాంతి స్తంభం రూపంలో కనిపించాడు. ఎవరు ఎక్కువ శక్తివంతుడో నిర్ణయించడానికి విష్ణువు వరాహ రూపాన్ని ధరించి కిందికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. బ్రహ్మ హంస రూపంలో స్తంభం పైకి ఎగురుతాడు. చాలా కాలంగా స్తంభం చివరను వెతకడానికి ప్రయత్నించిన బ్రహ్మ అహంకారంతో స్తంభం చివర దొరికిందని అబద్ధం చెప్తాడు. కౌతుకి పువ్వును రుజువుగా చూపిస్తాడు. విష్ణువు నిజాయితీగా దాని ముగింపును కనుగొనలేకపోయాడు. తన ఓటమిని అంగీకరిస్తాడు. అప్పుడు శివుడు కోపోద్రిక్తుడైన భైరవ రూపాన్ని ధరించి బ్రహ్మ యొక్క 5వ తలను నరికి బ్రహ్మ పూజలందుకోవడానికి అర్హుడు కాదని శపిస్తాడు. అతని నిజాయితీకి విష్ణువు తన స్వంత దేవాలయాల్లో శాశ్వతంగా పూజలందుకోబడతాడు. ఈ కాంతి స్తంభం భూమిపై పడిన ప్రదేశం తరువాత కాశీగా పిలువబడిందని చెబుతారు. ఇక 8వది వైద్యనాథ్ జ్యోతిర్లింగం. వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్లో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని సిద్ధపీఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ భక్తుల కోరికలు చాలా త్వరగా నెరవేరుతాయి. అందుకే ఈ జ్యోతిర్లింగాన్ని కామ్నలింగంగా కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి హిమాలయ పర్వతంలో తపస్సు చేస్తున్నాడు. తన 9 తలలను శివుడికి సమర్పించాడు. అతను తన 10వ శిరస్సును బలి ఇవ్వబోతుండగా శివుడు అతడి ముందు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. రావణుడు కామ్నలింగాన్ని లంకాద్వీపానికి తీసుకువెళ్లాలని కోరాడు. శివుడిని కైలాసం నుంచి లంకకు తీసుకువెళ్లాలని కోరుకున్నాడు. శివుడు ఒక షరతుతో రావణుడి అభ్యర్థనను అంగీకరించాడు. దారిలో ఎక్కడైనా లింగాన్ని పెడితే అది దేవతలకు శాశ్వత నివాసం అవుతుందని, అది ఎప్పటికీ కదలదని చెప్తాడు. శివుడు కైలాస పర్వతం మీద తన నివాసాన్ని
విడిచిపెడుతున్నాడని విన్న దేవతలందరూ ఆందోళన చెందుతారు. వాళ్ళు మహావిష్ణువు నుంచి పరిష్కారాన్ని కోరతారు. విష్ణుడు నీటి దేవుడైన వరుణదేవుణ్ణి రావణుడి కడుపులోకి ప్రవేశించమని కోరతాడు. ఫలితంగా రావణుడు లింగంతో లంకకు బయలుదేరినప్పుడు దేవగర్ పరిసర ప్రాంతాల్లో మూత్ర విసర్జన చేయాలని భావించాడు. రావణుడు మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఓ గోవుల చేతిలో లింగాన్ని ఉంచుతాడు. వరుణదేవుడు ఉండటం వల్ల రావణుడు ఉపశమనం పొందేందుకు చాలా సమయం పడుతుంది. చాలాసేపు వేచి ఉన్న రావణుడిపై వైజానికి అంటే గోవుకు కోపం వస్తుంది. అనంతరం లింగాన్ని నేలపై ఉంచి వెళ్ళిపోతుంది. తిరిగి వచ్చిన తర్వాత రావణుడు లింగాన్ని ఎత్తడానికి ఎంత ప్రయత్నించినా కుదరదు. అందుకే అతను విఫలం అవుతాడు. ఇది విష్ణువు చేసిన పని అని తెలిసి రావణుడు కలత చెందుతాడు. బయలుదేరే ముందు రావణుడు లింగంపై తన బొటన వేలును నొక్కాడు. అది లింగాన్ని పాక్షికంగా దెబ్బతీసింది. అప్పుడు లింగాన్ని బ్రహ్మ, విష్ణువు మరియు ఇతర దేవతలు పూజించారు. వాళ్ళు వైద్యనాథ్ ఆలయాన్ని నిర్మించారు. అప్పట్నుంచి మహాదేవుడు కామ్నలింగ రూపంలో దేవఘర్లో నివాసముంటున్నాడు. ఇక 9వది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం బ్రహ్మగిరి అనే పర్వతం మీద ఉంది. గోదావరి నది ప్రారంభమయ్యే ప్రదేశం ఇదే. ఈ జ్యోతిర్లింగం యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఉన్న 3 చిన్న లింగాలు బ్రహ్మ, విష్ణు మరియు శివుని చిహ్నంగా పరిగణించబడతాయి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మగిరి పర్వతంపై తపస్సు చేశాడు. అప్పట్నుంచి ఈ పర్వతాన్ని బ్రహ్మగిరి పర్వతంగా పిలుస్తారు. గౌతమ మహర్షి నివసించే బ్రహ్మగిరి పర్వతం మధ్యలో ఒక ఆశ్రమం ఉండేదని చెబుతారు. ఒకప్పుడు తీవ్ర కరువు కారణంగా మనుషులతో పాటు జంతువులన్నీ అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభించాయి. అది చూసిన గౌతమ మహర్షి వరుణదేవుణ్ణి ప్రార్థిస్తాడు. అతని తపస్సుకు సంతోషించిన వరుణదేవుడు అతడికి ఒక చెరువును బహుమతిగా ఇచ్చాడు. అందులో నీరు అంతం కాదు. గౌతమ మహర్షి ఆ నీటిని సమస్త ప్రాణులకు ఇచ్చి సహాయం చేశాడు. ఋషి గౌతముడు అందరి నుంచి చాలా ప్రేమను, ఆప్యాయతను పొందాడు. ఈ కరువు సమయంలో అనేక మంది ఋషులు కూడా అక్కడికే వచ్చేవాళ్ళు. అందువల్ల గౌతమ మహర్షికి చాలా పుణ్యం లభించింది. కానీ వెంటనే ఆశ్రమంలోని ఇతర ఋషులు అతన్ని విడిచిపెట్టారు. వాళ్ళంతా దీనికి అసూయపడ్డారు. వాళ్ళు గౌతమ ఋషిని కించపరచడానికి గణేశుని గురించి తపస్సు చేశారు. గణేశుడు కనిపించిన వెంటనే రాశీయులందరూ గౌతమ ఋషిని అవమానించమని కోరారు. గణేశుడు వారిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ రాశీయులందరూ అంగీకరించకపోవడంతో గణేశుడు బలహీనమైన ఆవు రూపాన్ని తీసుకోవాల్సి వచ్చింది. మెల్లగా గౌతమ ఋషి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆవు పరిస్థితిని చూసిన ఋషి గౌతముడు ఆవుకు కొంత మేతను అందించాడు. అయితే ఆవు మేత తిన్న వెంటనే అది చనిపోతుంది. ఆ తర్వాత ఋషులంతా అక్కడికి చేరుకుని గోహత్య పాపాన్ని గౌతమ ఋషి తప్పు అని అతనిపై నెట్టేస్తారు. గోహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి, శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి గౌతమ ఋషి ఈ కొండపై తపస్సు చేశాడు. పరమశివుడు సంతోషించి గౌతమ ఋషికి ఏం కావాలో అడిగాడు. గోహత్య పాపం పోగొట్టుకోవడానికి గౌతమ ఋషి గంగామాత నీటిలో స్నానం చేయాలనుకున్నాడు. శివుడు గౌతమ ఋషి కోరికను అంగీకరించి గంగామాత నీటిని బ్రహ్మగిరి పర్వతానికి పంపాడు. కానీ గంగామాత ఒంటరిగా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడక అక్కడి నుంచి అదృశ్యం అవుతుంది. కాబట్టి గంగామాత శివుణ్ణి ప్రార్థించింది. గంగ తనతో త్రయంబకేశ్వర్ వద్ద ఉండమని ప్రార్థించింది. శివుడు గంగామాత అభ్యర్థనను గౌరవించాడు. ఈరోజు శ్రీ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగంగా పిలువబడే జ్యోతిర్లింగ రూపంలో వాళ్ళిద్దరూ కొలువై ఉన్నారు. ఇక 10వది నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగం శివునికి అంకితం చేయబడిన ఆలయం మరియు ఒక తీర్థస్థలం. 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. భారతదేశంలోని అడవుల్లో ప్రాచీనమైన పేరును కలిగిన దారుక అడవిలో నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఉందని శివపురాణం చెబుతోంది. నాగేశ్వర్ జ్యోతిర్లింగం గురించి శివపురాణంలో ఒక కథ ఉంది. దారుక అనే రాక్షసుడు సుప్రి అనే శివభక్తుడిపై దాడి చేసి సముద్ర గర్భంలో సముద్ర పాములు మరియు రాక్షసులు నివసించే దారుకా వనంలో అనేక మందితో పాటు అతన్ని బంధించి ఉంచి వాళ్ళందరినీ హింసించాడు. దీంతో ఆ ఖైదీలందరూ వెంటనే శివుని పవిత్ర మంత్రాన్ని జపించడం ప్రారంభిస్తారు. ఆ వెంటనే శివుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. తరువాత శివ జ్యోతిర్లింగంగా అక్కడ నివసించాడు. శివుడు మరొకసారి నాగేశ్వర్ అనే పేరుతో జ్యోతిర్లింగ రూపాన్ని ధరించగా పార్వతీదేవి కనకేశ్వర్గా ప్రసిద్ధి చెందింది. ఇక 11వది రామేశ్వర్ జ్యోతిర్లింగం. రామేశ్వర్ తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది. ఈ జ్యోతిర్లింగం ప్రపంచంలోని పురాతన జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ జ్యోతిర్లింగం రామాయణ కాలం నాటిదని, రావణుణ్ణి సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాపం నుంచి తప్పించుకోవడానికి
శ్రీరాముడు స్వయంగా శివుణ్ణి ఆరాధించడానికి స్థాపించిన ఆ కాలం నాటిదని చెబుతారు. రామేశ్వరం ఆలయంలో ఉన్న 24 నీటి చెరువులను రాముడు తన బాణాలతో తన వానర సైన్యం దాహం తీర్చడానికి సృష్టించాడని చెబుతారు. 1000 అడుగుల పొడవు మరియు 700 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయ కారిడార్ 1212 స్తంభాలపై ఉందని, ప్రపంచంలోనే అతిపెద్ద కారిడార్ అని రికార్డులు చెబుతున్నాయి. శ్రీలంకలో ఉన్న రాక్షసరాజు రావణుడితో జరిగిన యుద్ధం, ఎటువంటి పాపాలు జరిగినా వాటి నుంచి మోక్షం కోసం శ్రీరాముడు ఇక్కడ శివుణ్ణి ప్రార్థించాడని అంటారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు తన భార్య సీత మరియు అతని సోదరుడు లక్ష్మణుడితో కలిసి రావణుణ్ణి చంపేటప్పుడు శ్రీరాముడు బ్రాహ్మణుణ్ణి చంపాడనే పాపం మూటగట్టుకున్నాడు. శివుణ్ణి ఆరాధించడానికి హిమాలయం నుంచి జ్యోతిర్లింగాన్ని తీసుకురావాలని శివుడి అవతారమైన హనుమంతుణ్ణి శ్రీరాముడు ఆదేశించాడు. కానీ లింగాన్ని తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. కాబట్టి మాతా సీత సమీపంలోని సముద్ర తీరంలోని ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేశారు. ఇది నేటికి ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించబడిందని నమ్ముతారు. ఇక 12వది ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. శివుని 12 జ్యోతిర్లింగాల్లో ఇదే చివరి జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని దౌలతాబాద్ నుంచి 12 మైళ్ళ దూరంలో ఉన్న వెరుల్ గ్రామ సమీపంలో ఉంది. పురాణాల్లో ఈ జ్యోతిర్లింగానికి ఒక కథ చెప్పబడింది. ఓ తెలివైన బ్రాహ్మణ సుధర్ముడు దక్షిణ భారతదేశంలోని దేవగిరి పర్వతం సమీపంలో నివసించాడు. అతని భార్య పేరు సుధా. ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు. వారికి పిల్లలు లేరు. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం సుదేవ గర్భవతి కాలేదని తేలింది. అయినా ఆమెకు బిడ్డ కావాలి. అప్పుడు సుధా తన భర్త అంటే సుధర్మతో తన చెల్లిని పెళ్లి చేసుకోమని చెప్పింది. దీనికి సుధర్మ మొదట అంగీకరించలేదు. కానీ ఆమె పదే పదే పట్టుబట్టడంతో సుధర్మ తల వంచుకున్నాడు. సుధర్మ తన భార్య చెల్లెలు గుష్మని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆమె చాలా నిరాడంబరమైన మరియు సద్గుణాలు కలిగిన మహిళ, గొప్ప శివభక్తురాలు కూడా. గుష్మ ప్రతిరోజు 100 మట్టి శివలింగాలను తయారు చేసి వాటిని పూర్తి భక్తితో పూజించేవాళ్లు. శివ ఆశీస్సుల వల్ల కొంతకాలానికి వారి ఇంట్లో బిడ్డ పుట్టింది. అక్కా చెల్లెలిద్దరి ఆనందానికి అవధులే లేవు. ఇద్దరూ ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. కానీ సుదేవ మనసులో తప్పుడు ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు. ఈ ఇంట్లో ఉన్నదంతా సుష్మ సొంతం, నాకేమీ చెందదని అనుకుంది. సుదేవ దీని గురించి ఎంతగానో ఆలోచించింది. అది ఆమె మనస్సులో నిక్షిప్తమైపోయింది. ఆ బిడ్డ తనదేనని అనుకుని ఇలా అన్ని ఆలోచనలతో ఒక రాత్రి నిద్రిస్తున్న సుష్మ చిన్న కొడుకును చంపి అతని మృతదేహాన్ని చెరువులో పడేసింది. ఉదయం కాగానే ఇంటింటా గందరగోళం నెలకొంది. శివపై తన నమ్మకాన్ని వదులుకోలేదు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా శివుని పూజ ముగించుకుని మట్టితో చేసిన శివలింగాన్ని నీటిలో కలపడానికి ఆమె చెరువు వద్దకు వెళ్ళినప్పుడు ఆమె కొడుకు చెరువులో నుంచి బయటకు రావడం కనిపించింది. బయటకు వస్తూ ఎప్పటిలాగే గుష్మ పాదాలపై పడ్డాడు. ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. గుష్మ తిరిగి వస్తుండగా శివుడు ప్రత్యక్షమై ఆమెను వరం కోరమని అడిగాడు. కానీ శివుడు సుధా చేసిన పనికి చాలా కోపంగా ఉన్నాడు. తన త్రిశూలంతో ఆమెను వధించాలనుకున్నాడు. అయితే ఆమె తన సోదరిని క్షమించమని ముకుళిత హస్తంతో శివుణ్ణి అభ్యర్థించింది. ప్రజల క్షేమం కోసం ఈ ప్రదేశంలో శాశ్వతంగా నివసించాలని ఆమె శివుణ్ణి ప్రార్థించారు. శివుడు ఆమె యొక్క 2 అభ్యర్థనలు అంగీకరించి జ్యోతిర్లింగ రూపంలో కనిపించి అక్కడ నివసించడం మొదలుపెట్టాడు. శివభక్తులైన గుష్మతే పూజించడం వలన అతనికి గుష్మేశ్వర్ మహాదేవ్ అని పేరు వచ్చింది. అతన్ని ఘృష్ణేశ్వరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. మొత్తానికి ఇది భారతదేశంలోని 12 ప్రధాన జ్యోతిర్లింగాల గురించిన సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.